ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ తెలుగు బ్లాగ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ యాక్టివేట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ నేను ఇంతకు ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా డిష్ వాషర్ది. అది ఎలా యూజ్ అవుతుంది, అసలు ఎంతవరకు వెజిల్స్ అయితే వాష్ చేస్తుంది అనేది మనం ఈరోజు డెమో అయితే చూసేద్దాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. డిష్ వాషర్కి మనం ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. దాంట్లో యూజ్ చేసే డిటర్జెంట్ కానీ ఒకసారి చూసాక మనం ఎలా వర్క్ అవుతుంది వెజిల్స్ పెట్టేసి ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనకు డిష్ వాషర్లోకి 3 ఐటమ్స్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి. డిష్ వాషర్ సాల్ట్, నేను ఫేబర్ది తీసుకున్నాము. వాళ్ళు ఈ మూడింటి కలిపి మాకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాకు 1000 రూపీస్ తీసుకొని 3 ఐటమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి డిష్ వాషర్ సాల్ట్. ఇది వచ్చేసి వాటర్ని సాఫ్ట్ చేయడానికి, మనకు డిష్ వాషర్ అనేది సాఫ్ట్గా హాట్ వాటర్ ఉంటే వాటర్ని సాఫ్ట్ చేయడానికి యూస్ఫుల్ అనేసి చెప్తారు. ఇంకా ఈ సాల్ట్ అనేది మనం ఒకసారి ఫిల్ చేశాక మనకు 4 to 5 months వరకు అలా వస్తుంది అనేసి చెప్పారు. కాకపోతే ఒకవేళ మనకు సాల్ట్ కనుక అయిపోతే మళ్ళీ మనం రీఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే సాల్ట్కి మనకి ఎక్కడైతే ప్లేస్ ఇచ్చారో అది కూడా నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ డిష్ వాషర్ డిటర్జెంట్. ఇది వచ్చేసి మనకు యాంటీ బ్యాక్టీరియల్గా మనకు మంచి ఫ్రెష్ లైమ్ ఫ్రెగ్రెన్స్తో ఉంటుంది. మన వెజిల్స్ బాగా క్లీన్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి థర్డ్ వన్ రిన్సైడ్ లిక్విడ్. ఇది వచ్చేసి రిన్సైడ్ లిక్విడ్ రిజర్వాయర్ అన్నమాట. మనం ఒకసారి దాంట్లో ఫిల్ చేశాక మనకు అది అయిపోయినట్టయితే మనకు స్క్రీన్ మీద ఇండికేటర్ చూపిస్తుంది రిన్సైడ్ అన్నట్టు. ఇక్కడ మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎందుకంటే మనకు హైజీన్గా ఉండడం కోసం అండ్ స్పాట్లెస్ క్లీనింగ్, అంటే మన వెజిల్స్ పైన వైట్గా మార్క్ లాగా లేకుండా మంచిగా క్లీన్ అవ్వడానికి రిన్సైడ్ లిక్విడ్ అయితే యూజ్ అవుతుంది. 3 ఐటమ్స్ అయితే మనకు డిష్ వాషర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఈ 3 ఐటమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకసారి డిష్ వాషర్లో సాల్ట్ డిటర్జెంట్ ఎక్కడ వేసేయాలి అనేది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేసినట్టు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు పవర్ బటన్ ఆన్ చేశాక ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఇచ్చారు. అయితే మనకు ఫస్ట్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఆన్ చేశాక మనకు ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్ చేశాక మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతుంది. ఇంకా ఈ బటన్ వచ్చేసి ఆల్ట్ బటన్. మనం ఫుల్ లోడ్ చేసామా వెజిల్స్ హాఫ్ లోడ్ చేసామా అనేది మనం ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం డిలే బటన్. ఇది మనము ఒకసారి ప్రెస్ చేసినట్టయితే 1 hour డిలే అవుతుంది. మనం 24 hours వరకు ఈ బటన్ సహాయంతో మనం మన వెజిల్స్ క్లీనింగ్ అనేది డిలే చేసుకోవచ్చు. మనకి ఏదైనా వర్క్ కానీ ఉంటే బయటకు వెళ్ళేది ఉంటే మనం ఈ టైం సెట్ చేసుకొని మనము వాషింగ్ అనేది టైము సెట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ బటన్. మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ బటన్తోనే మనం ఏ ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నాం డిష్ వాషర్లో అనేది ఈ ప్రోగ్రామ్ బటన్తో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు 8 ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఫంక్షన్ FR ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేశాక దాంట్లో ఏమైనా మనకు ఎక్స్ట్రా వాష్ కావాలా, ఎక్స్ట్రా డ్రై కావాలా, ఫాస్ట్గా కావాలా అనేది మనకి ఈ ఫంక్షన్ బటన్తో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేశాక మనం ఇక్కడ స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసేస్తే మనకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. డిష్ వాషర్ వెజిల్స్ క్లీనింగ్ స్టార్ట్ పెట్టేస్తుంది. ఒకసారి ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ ఏంటనేది ఇక్కడ ఉంటుంది, మనం ఒకసారి చూసేద్దాం. ఓపెన్ చేశాక ఇక్కడ చూసారా 8 ప్రోగ్రామ్స్ ఉంది. ఆటో, ఇంటెన్సివ్, నార్మల్, ఎకో, గ్లాస్ 90 minutes. అండ్ ఇక్కడ వచ్చేసి ర్యాపిడ్ వాష్, ప్రీ వాష్. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి పవర్ వాష్, ఎక్స్ట్రా డ్రైయింగ్, ఎక్స్ప్రెస్ అనేసి ఇక్కడ మనకు 3 ఫంక్షన్స్ 8 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో నార్మల్గా అయితే మనం నార్మల్గా ఎక్కువగా ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ మామూలుగా ఎక్కువగా మురికి ఏం లేదంటే మనం ఎక్కువలో యూజ్ చేసేసుకోవచ్చు. ఆటో అంటే కూడా అంతే. ఇంకా ఇంటెన్సివ్లో అయితే మనం ఎక్కువగా కడాయిలో బాగా ఆయిల్ మరకలు అలాంటివి ఏమైనా ఉంటే ఇంటెన్సివ్లో చూసుకోవచ్చు. నార్మల్ కూడా అంతే, తక్కువగా మురికి పట్టిన గ్లాసెస్ కానీ స్పూన్స్, ప్లేట్స్ మట్టుగా ఇలా చేసుకోవచ్చు. ర్యాపిడ్ వాష్ కూడా ఉంటుంది మనకి 90 minutes. ఇది ఒకటి ఉంటుంది. గ్లాస్ ఐటమ్స్ కూడా మనం దీంట్లో వాష్ చేసేసుకోవచ్చు. దీంట్లో పెట్టకూడని ఐటమ్స్ మనకు ఐరన్, వుడెన్ ఇలాంటివి అయితే యూజ్ చేయొద్దు. అల్యూమినియం కూడా మెయిన్గా స్టెయిన్లెస్ స్టీల్ వెజిల్స్ లాంటివన్నీ మనం దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఒకసారి లోపల వైపు చూసేద్దాం మనం వెజిల్స్ అండ్ మన సాల్ట్ అండ్ డిష్ వాషర్ డిటర్జెంట్స్ ఎక్కడ వేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ లోవర్ ట్రేని మనం బయటికి కనుక తీసినట్లయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, సాల్ట్ అన్నట్టు. ఇక్కడ సాల్ట్ వేయాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనం సాల్ట్ ఫిల్ చేసేది. అందులో సాల్ట్ అయిపోయిన ఇది ఇక్కడ వచ్చేసి మనం ఆ సాల్ట్ కానీ 1 kg కానీ మనకు ఫిల్ చేయొచ్చు అనేసి చెప్తారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏమైనా మనకు డస్ట్ ఫామ్ అయితే మనకు వెజిల్స్లో ఉంది, ఇది తీసేసి మళ్ళీ ఇంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్స్ మనం వెజిల్స్ పెట్టాక కూడా ఇవి తిరుగుతున్నావా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం.
ఓకే, అదైతే సాల్ట్ వేసుకునే సెక్షన్. ఇక్కడ ఇది రిన్సైల్ రిజర్వాయర్, ఇది రిన్సైల్ రిజర్వాయర్. ఇది ఎప్పుడు ఇక్కడ మనకు 1 to 6 వరకు డిజిట్స్ అయితే ఉంటాయి. ఎక్కువ శాతం నెంబర్ 3 పైనే ఉంటుంది. ఒకవేళ మనకు వెజల్స్ స్పాట్స్ కానీ ఇట్లా వైటిష్ లేయర్ లాంటిదిగా ఉంటే అది వేరే ఒక నెక్స్ట్ నెంబర్ పైన సెట్ చేసుకుంటే కనుక మనకు ఆ స్పాట్లెస్ వెజల్స్ అయితే క్లీన్గా వస్తాయి అనేసి. ఇది సాల్ట్ ఆల్రెడీ వేసి ఉంచాము, ఇది రిన్ సైడ్ కూడా వేసేసి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు డిటర్జెంట్ మన వెజిల్స్ సాల్ట్ అండ్ మనకి రిన్ సైడ్ మట్టుకు ఒకసారి ఫిల్ చేశాక అది మళ్ళీ మనం రెగ్యులర్గా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అది అయిపోయాక మనకి ఇండికేట్ చేస్తుంది. డిటర్జెంట్ మాత్రం మనం ఎవ్రీ వాష్కి డిటర్జెంట్ ఇక్కడ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఫుల్గా వెజిల్స్ చాలా ఎక్కువగా పెడితే 2 స్పూన్స్ లేకపోతే 1.5 స్పూన్ ఇందులో డిటర్జెంట్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిటర్జెంట్ అయితే వేసేసుకున్నాం. డిటర్జెంట్ ఇంకా ఇక్కడ స్పూన్ పెట్టేసి నేనైతే ఈ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నాం. మనం ఎక్కువగా డిటర్జెంట్ కూడా వేయకూడదు, ఎందుకంటే మనకి అది వాష్ మనకు వెజల్స్ పైన వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో మనకు సరిపడా డిటర్జెంట్ మాత్రమే. దీంట్లో మనకి పైన చిన్న చిన్న స్పూన్స్ గరిటెలు అన్నీ మనం ఈ పైన సెక్షన్ 3rd లేయర్లో మనం ఇక్కడ వేసేసుకోవచ్చు. దీంట్లో మనకు కప్స్, గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్ అలాంటివన్నీ మనం దీంట్లో పెట్టుకోవచ్చు, చిన్న చిన్న బౌల్స్ కూడా. ఇక్కడ వచ్చేసి కింది సెక్షన్లో మనము ప్లేట్స్ ఇంకా పెద్ద వెజిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ గ్రే కలర్లో వచ్చింది కదా, దీన్ని మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. మన ప్లేట్స్ అలాంటివి ఎక్కువగా ఉంటే, లేదంటే మనం వెజిల్స్ పెట్టాలంటే మటుకు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెద్ద బౌల్స్ ఏమైనా ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనం పెద్దగా ఉన్న వెజిల్స్ అనేది ఇక్కడ పెట్టచ్చు. ఒకసారి ఇప్పుడు మనం వెజిల్స్ పెట్టేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎలా క్లీన్ చేసిందో కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. ఇక్కడ నేను గిన్నెలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అది టీ బౌల్ చూసారు కదా, కొంచెం మురికిగా ఉంది, అయినా కూడా పెట్టాను మీకు చూపించడం కోసం వీడియోలో. అది ఆల్మోస్ట్ క్లీన్ అయితే ఎక్కువగా అయి రాదు. మనం ఖచ్చితంగా వెజిల్స్ దీంట్లో పెట్టేవి నానబెట్టేసి దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి పెట్టాలి. చూసారు కదా, ఇలా కొంచెం మాడిపోయిన అన్నం గంజి కూడా పెట్టి చూపించాను. ఎంతవరకు క్లీన్ చేస్తుందో మీరే చూసేయండి ఎండింగ్లో. ఓకే, ఇప్పుడు మొత్తం అయితే అన్నీ ఎక్కడక్కడ బౌల్స్ అన్నీ సెట్ చేశాను. ఇలాంటి కడాయిలు పెట్టేటప్పుడు మాత్రం అది కిందికి రాకుండా దాని కడాయి అంచులు చూసుకొని పెట్టాలి. ఈ మిడిల్ రోలో ఈ చిన్న చిన్న టిఫిన్ బాక్స్ ఆల్మోస్ట్ మనం దాంట్లో డస్ట్ అంతా తీసేసి పెడతాము. అంతే, డస్ట్ అయితే ఖచ్చితంగా తీసేసి నానబెట్టి పెడితే కొంచెం బెటర్గా క్లీన్ చేస్తుంది. మిల్క్ బౌల్స్, టీ బౌల్స్, ఎక్కువగా మాడిపోయి ఉన్న గిన్నెలు మామూలుగా యావరేజ్గా క్లీన్ చేస్తుంది, అంత బాగా అయితే ఏం క్లీన్ చేయదు. ఈ మంచి నార్మల్గా ఇంకా డస్ట్ ఇట్లా ఏం లేని గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అవి మట్టుకు పర్లేదు, బాగానే క్లీన్ చేస్తుంది. ఓకే, మనం డిషెస్ అయితే క్లోజ్ అన్నీ పెట్టేసి డిష్ వాషర్ క్లోజ్ చేస్తున్నాను. ఆ కింద మనము ఫ్యాన్స్ తిరుగుతున్నాయో లేదో ఒకసారి డిషెస్ అన్నీ క్లోజ్ చేశాక పెట్టి చూసేసి ఇంకా పవర్ ఆన్ చేసేసాను. పవర్ ఆన్ చేశాక మనకు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రోగ్రామ్స్ మనకు చూపిస్తుంది, చూపిస్తుంది. 3 hours 15 minutes అన్నట్టు. ఒకవేళ మనము ఇంకా వేరే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ బటన్ని మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది కదా 2 సింబల్స్, మనం కింద లోవర్ బాస్కెట్ పెట్టామా అప్పర్ బాస్కెట్ పెట్టామా అనేది పైన మట్టుకే పెడితే ఆ సింబల్, కింద లోయర్ బాస్కెట్ పెడితే ఆ 2 సింబల్స్ మనం ఈ పక్కకు ఆల్ట్ బటన్ యూజ్ చేసి అది చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కావాలంటే మనం అక్కడ ప్రోగ్రామ్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నట్టు. ఇది వచ్చేసి 90 minutes వాష్, చాలా ఫాస్ట్గా అయిపోవాలి అంటే క్విక్ వాష్కి 90 minutes యూజ్ చేయదు. గ్లాస్ ఐటమ్స్ 30 minutes. ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్ని పెట్టచ్చు. ఇది మనము 15 minutes నెక్స్ట్ డిషెస్ వాష్ చేసుకోవాలంటే సోక్ చేసి పెడుతుంది అన్నట్టు డిషెస్. అండ్ మనం ఫస్ట్ టైం డిష్ వాషర్ యూజ్ చేసేటప్పుడు ఒకసారి విజిల్స్ ఏం పెట్టకుండా ఫస్ట్ క్లీనింగ్ అయిపోయాక మనం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆటో 2.5 గంటలు నడుస్తుంది ఈ ప్రోగ్రామ్ అయితే, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్, ఇది 2 గంటల 55 నిమిషాలు నడుస్తుంది ప్రోగ్రామ్. మనము టైం రెడ్యూస్ చేయాలంటే మట్టుకు ఫంక్షన్లోకి వెళ్ళేసి మనం ఎక్స్ప్రెస్ బటన్ కనుక నొక్కేనట్టయితే దాంట్లో మనకు ప్రోగ్రామ్ యొక్క టైం అనేది రెడ్యూస్ చేస్తుంది అన్నట్టు. మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినా ఫంక్షన్లోకి వెళ్ళి రెడ్యూస్ బటన్ కనుక నొక్కితే మనకు ప్రోగ్రామ్ అనేది హాఫ్ టైం, కొంచెం ఎంతో 15 to 20 minutes టైం అయితే రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేశాను కదా, 2 గంటల 55 నిమిషాలు చూపిస్తుంది స్క్రీన్ మీద, చూసారు కదా. అది ప్రోగ్రామ్ నేను సెలెక్ట్ చేశాను. ఇంకా ఫంక్షన్లోకి వెళ్తే ఇది వచ్చేసి బాగా ఎక్స్ట్రా వాష్ అన్నట్టు. ఎక్స్ట్రా వాష్ మనకు ర్యాపిడ్కి దానికి ఒకదానికి యూజ్ అవ్వదు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా డ్రైయింగ్ అన్నట్టు. ఎక్స్ట్రా డ్రైయింగ్ కావాలంటే 3 గంటల 20 నిమిషాలు చూపిస్తుంది స్క్రీన్ మీద, చూసారు కదా.
ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఫంక్షన్ ప్రెస్ చేస్తే ఎక్స్ప్రెస్లో మనకు 2 గంటల 30 నిమిషాలకు టైం అనేది రెడ్యూస్ చేసింది. 3 గంటల 20 నిమిషాల నుండి మనకు 2 గంటల 30 నిమిషాల టైం అనేది రెడ్యూస్ అవుతుంది అన్నట్టు. మనకు ఫంక్షన్లో థర్డ్ ఆప్షన్ అది ఎక్స్ప్రెస్. మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి ఫంక్షన్లో ఎక్స్ప్రెస్ బటన్ నొక్కినట్టయితే మన ప్రోగ్రామ్ యొక్క టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ప్రోగ్రాము ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇంటెన్సివ్ ఎక్స్ట్రా వాష్ చేశాను కదా, 3 గంటల 10 నిమిషాలు మన సమయం వచ్చేసి 3 గంటల 10 నిమిషాల తర్వాత మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు రిన్ సైడ్ కానీ ఏమైనా అయిపోతే ఇక్కడ మనకు స్క్రీన్ మీద రెడ్ కలర్లో రిన్ సైడ్ అయిపోయింది అనేసి మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేశాక ఇది చూడండి, కొద్ది టైం తర్వాత మళ్ళీ 11 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉన్నప్పుడు నేను చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది సైకిల్. ఇంకా 3 మినిట్స్ ఉంది, ఇంకా 1 మినిట్ ప్రోగ్రామ్ ఎండ్ అనేసి మనకు స్క్రీన్ పైన చూసేస్తుంది. ఆటోమేటిక్గా అది ఎండ్ అయిపోయాక మనం పవర్ బటన్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా గ్యాప్ తర్వాత తీస్తే బెటర్. ఎందుకంటే వేడి ఆవిరిలాగా వచ్చేస్తుంది మనకు. చాలా వేడిగా ఉంటాయి వెజిల్స్ అన్నీ. ఆఫ్ చేశాక 5 నుండి 10 నిమిషాల తర్వాత తీసుకుంటే బెటర్. వేడి ఆవిరిలా వస్తుంది అన్నట్టు. కొంచెం వెజిల్స్ కూడా కొంచెం వేడిగా ఉంటాయి, మనం ఫుల్గా కొంచెం డ్రై అయిపోయి వస్తాయి. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఎలా వాష్ చేసింది డిష్ వాషర్ అనేది మీరే చూసేయండి. టీ బౌల్ అండ్ రైస్ బౌల్ పెట్టాను కదా, చూడండి అది వాష్ చేసిందా లేదా అనేది మీరే చూసి తెలుసుకోండి. ఎలా వాష్ చేసింది డిష్ వాషర్, యూస్ఫుల్లా కాదా అనేది. మామూలుగా నార్మల్గా తక్కువ మురికి పట్టి ఉన్నవి మట్టుకు ప్లేట్స్, గ్లాస్, స్పూన్స్ అలాంటివన్నీ బాగానే చేసింది. కానీ టీ వెజిల్స్ కానీ పాలు ఎక్కువగా డ్రై అయిపోయి ఉంటాయి కదా, అది మట్టుకు కొంచెం వాష్ చేయడం కష్టమే. అది కొంచెం మనమే క్లీన్ చేసి చేయాలట. నేను కూడా చాలా వీడియోస్ చూసి మిస్గైడ్ అయిపోయి ఇంకా డిష్ వాషర్ బాగా క్లీన్ చేస్తుంది కావచ్చు అని అనుకున్నాం. నార్మల్గా అంత మనుషులు చేసినంత బాగా అయితే మనిషి కాదు కదా చూస్ చేయడానికి, నార్మల్గా అయితే క్లీన్ చేస్తుంది. ఎక్కడైతే అక్కడక్కడ వదిలేస్తుంది. ఈ కడాయి మట్టుకు బాగా మురికేం లేకుండా కదా, ఇది బాగానే వాష్ చేస్తుంది. వేడిగా ఉంది చూసారు వెజిల్స్ టచ్ చేస్తే. అంచులకు కొంచెం మురికిలా ఉండే కదా, అదైతే వెళ్ళిపోయింది. మనం బాగా మురికి పట్టినవి మనం లోవర్ బాస్కెట్లో పెట్టుకుంటే బెటర్. సెకండ్ రోలో అయితే కొంచెం తక్కువ మురికి ఉన్నవి పెట్టుకుంటే అంతే. బౌల్స్ ఎప్పుడు మనం బోర్లేసే పెట్టాలి డిష్ వాషర్లో, అలా అయితేనే మనకు కింద నుండి వాటర్ స్ప్రే అయ్యి మన వెజిల్స్ అనేది క్లీన్ అవుతాయి. మనం ఇలా స్ట్రైట్గా పెట్టేసి దాంట్లో వాటర్ ఫిల్ అవుతాయి, వెజిల్స్ అనేది క్లీన్ అవ్వదు. చూసారు కదా, ఇది కూడా క్లీన్ చేయలేదు. లోపల అలా డ్రై అయిపోయి బాగా ఇట్లా డ్రై అయిపోయిన మరకలు ఏమైనా ఉంటాయితే అది తీసేది. వెజిల్ మొత్తం క్లీన్ చేస్తుంది, కానీ ఆ మరకలు మట్టుకు క్లీన్ చేయలేదు. రైస్ బౌల్ కూడా చూడండి, రైస్ బౌల్ కూడా లోపల వెజిల్ మొత్తం లోపల సైడ్స్కి అంతా క్లీన్ చేసింది, కానీ లోపల అది అనేది అలాగే ఉంది. అది క్లీన్ చేయలేదు డిష్ వాషర్. నార్మల్గా మనమే క్లీన్ చేసుకోవాలి. ఇదంటే డిష్ వాషర్ ఇలా అయితే వర్క్ అవుతుంది, పర్లేదు, యావరేజ్ వర్కింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా మురికి పట్టిపోయిన అయితే అసలే క్లీన్ చేయదు, మనమే క్లీన్ చేసుకోవాలి. నార్మల్గా ఎక్కువ ఫ్యామిలీలో స్టీల్ వెజిల్స్ అవి చాలా, బ్రేక్ఫాస్ట్ 5 to 6 మెంబర్స్ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్కి చాలా స్టీల్ గిన్నెలు, గ్లాసులు, స్పూన్స్ చాలా అవుతున్నాయి అన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్. అండ్ క్విక్ వాష్ అలాంటివి పెట్టేసుకొని 90 మినిట్స్ వాష్ అలాంటివి పెట్టేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. అల్యూమినియం వెజిల్స్ వాడే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించి తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు అల్యూమినియం వెజిల్స్ అనేవి డిష్ వాషర్లో పెట్టడానికి లేదు. టీ బౌల్ చూసారు కదా ఎలా ఉందో, ఆ సైడ్స్ లోపల వాష్ చేసింది, లోపల చూసారా క్లీన్గా చేసింది, సైడ్స్కి మట్టుకు వదిలేసింది అన్నట్టు. ఎప్పుడు కానీ ఎక్కువసేపు నానబెట్టేసి నేను అలా పెడుతుంటాను. ఇది మట్టుకు ఎక్కువసేపు నానబెట్టలేదు, మామూలుగా లోపల కొంచెం డస్ట్ వచ్చింది తీసేసి అలా పెట్టేసాను, అందుకే వాష్ చేయలేదు. మనం కొంచెంసేపు నానబెట్టేసి వెజిల్స్ తర్వాత డిష్ వాషర్లో పెడితే ఈ చిన్న చిన్న గిన్నెలు చూసారా అవి బాగానే వాష్ చేస్తుంది. అంతే, ఇంకా ఇలా వర్క్ అవుతుంది డిష్ వాషర్ అయితే. అల్యూమినియం అయితే అసలే పెట్టొద్దు, మట్టివి, ఐరన్వి, వుడెన్వి ఇలాంటివి పెట్టొద్దు. చూసారు కదా, గ్లాస్ బౌల్ కూడా బాగానే వాష్ చేసింది. గ్లాస్ ఐటమ్స్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. అది కూడా గ్లాస్ కూడా బాగా, స్టెయిన్లెస్ స్టీల్ కూడా బాగా. ఇది చూసారు, ఈ చిన్న బౌల్ కొంచెం మురికిలా పట్టి ఉండే అది వెళ్ళిపోలేదు. నార్మల్ ప్లెయిన్గా మామూలు చిన్న చిన్న డస్ట్ మాత్రం క్లీన్ చేస్తుంది. స్పూన్స్ కూడా బాగానే క్లీన్ చేస్తుంది. చూసారు కదా, ఈ గరిటెలు ఇవి బాగానే క్లీన్ చేస్తుంది. ఎక్కువగా ప్రాబ్లం వచ్చింది మాత్రం టీ, మిల్క్, అవే మాకు ప్రాబ్లం. సో అవే కొంచెం యావరేజ్గా క్లీన్ చేస్తుంది అన్నట్టు. ఇదన్నమాట డిష్ వాషర్ అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది. నా రివ్యూ అయితే నేను షేర్ చేశాను. మీకు చాలా యూస్ఫుల్, మాకు ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళైతే తీసుకోండి. పర్లేదు, మేనేజ్ చేయగలం అంటే అంత డిష్ వాషర్ వల్ల అంత యూజ్ అంటే ఒకవేళ టైం లేనప్పుడైతే మనకి ఇది ఒకటి ఉందిలే, ఏదో ఒకరు వాష్ చేయడానికి అన్నట్టు ఉంటుంది. బాగా ఎక్కువ మెంబర్స్ ఉండి మీకు చాలా గిన్నెలు పడుతున్నాయి అంటే
స్టీల్ యూస్ చేసే వాళ్ళకైతే యూస్ఫుల్, అల్యూమినియం యూస్ చేసే వాళ్ళకైతే కొంచెం కష్టమే, ఎందుకంటే అది వాడడానికి లేదు కదా. ఓకే, ఇదైతే డిష్ వాషర్ రివ్యూ అండి. చూడండి ప్లేట్స్ ఇలాంటివన్నీ బాగానే వాష్ చేస్తుంది. అండ్ వీడియో అయితే కొంచెం లెంతీ అయిపోయింది, కాకపోతే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకటే వీడియోలో ఉండాలని